నెల్లూరు 46వ డివిజన్ నందు స్థానిక కార్పొరేటర్ వేలూరు మహేష్ ఆధ్వర్యంలో డివిజన్లోని 3 సచివాలయాల పరిధిలోని అర్హులకు కంటి అద్దాల పంపిణీ నూతనంగా మంజూరైన ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న 5 లక్షల ఆరోగ్యశ్రీ పథకాన్ని 25 లక్షలు పెంచి అర్హులైన సుమారు 2000 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ వేలూరు సుధారాణి, రఘు, సచివాలయం ఏఎన్ఎంలు, సచివాలయ సిబ్బంది రోషన్, సుమంత్, సిద్ధు, డివిజన్కు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు నగరంలో 46వ డివిజన్లో సచివాలయం 1, 2, 3 సంబంధించి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మొన్న పెట్టిన దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా గతంలో ఆరోగ్యశ్రీ కార్డు ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు మనకి బీమా ఇచ్చేవారు. ఈరోజు అలా కాకుండా ప్రతి ఇంటికి 25 లక్షల రూపాయలు ఈరోజు ప్రతి ఇంట్లో మనకి ఆరోగ్య బీమా రావడం జరుగుతూ ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా పేదల పక్షాన నిలబడుతూ ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఆరోగ్యం విద్యలో ముందు పెద్దపీట వేసి ఈరోజు మనం ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పని 25 లక్షల రూపాయలు మనకి ఆరోగ్యశ్రీ కార్డు రావడం నిజంగా చాలా సంతోషంగా. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా మనందరం చూడాలా. గతంలో మన ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా మాటలు చెప్పడం తప్పనించి ఏదీ చేసేది. ఈరోజు మేము అది ఇస్తాం అది చేస్తామని చెప్తున్నారు. ఒకటే అడుగుతాం ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, మీరు 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నావు కదా, ఆ రోజు ఈరోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నిటి కూడా మేనిఫెస్టోలో పెట్టి 99% పూర్తి చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు నువ్వేం చేస్తున్నావు, నిద్రపోతున్నావా అని అడుగుతున్నావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరు అందించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కన్నా నువ్వు ఇంకా ఏమి ఎక్కువ ఇవ్వగలుగుతావు అని చెప్పి అడుగుతాను. ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు 60 అందుతూ ఉన్నాయి. ఈ బొల్లి మన చంద్రబాబు నాయుడు చెప్పే బొల్లి మాటల్ని దయచేసి ఎవరు కూడా నమ్మొద్దని చెప్తున్నాం. ఎందుకంటే గతంలో మనం చూసేవాళ్ళం, ఏదైనా ఒక పథకం తీసుకోవాలంటే చెట్ల కింద కాసుకునేవాళ్ళం. ఈరోజు అలా కాదు. మనం ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకున్నామంటే ఏదైనా మనం వారికి అర్హులైన పథకాలు ఇస్తుంటేనే మనం ఒక కార్యక్రమం పెట్టుకొని అందరిని చేసుకొచ్చాను. గతంలో అలా కాదు. జన్మభూమి కార్యక్రమంలో పెట్టేవాళ్ళు. ఆ జన్మభూమి కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కూడా మీరు రావాలని చెప్పని పిలిచి ఆడ అర్జీలు తీసుకునేవాళ్ళు. ఆ అర్జీలు కూడా అన్నిటి కూడా తీసుకొని కార్యక్రమం అయిపోగానే చుట్టి బుట్టలో వేసేవాళ్ళు. ఈరోజు అలా కాదు. మనం ప్రతి ఒక్కరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలను ఏర్పాటు చేసి వారి ద్వారా వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి వారే వెళ్ళి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ప్రతి ఒక్కటి ఈరోజు మనం చూస్తున్నాం. గతంలో పెన్షన్ తీసుకోవాలంటే పడిగాపులు కాసేవాళ్ళు. పెన్షన్గా తలుపు కొట్టి ఈరోజు వాళ్ళ ఇంటి ముందు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఒకటి కాదు, ప్రతి ఒక్కటి కూడా మనం చెప్తూ పోతే మన జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు. రేపు పొరపాటున కానీ మనం తప్పు చేసి మనం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మనం కానీ ఏదైనా ఓటు వేయకుండా చంద్రబాబు నాయుడు గారిని పొరపాటున కానీ ఓటు వేసామంటే ఈ సచివాలయ సంస్థలు ఉండవు, ఈ వాలంటీర్ల సంస్థలు ఉండవు. మళ్ళా మనం అందరం కూడా చెట్ల కింద ఉండే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరైనా జగనన్నకు తోడుగా ఉండాలా. అలాగే మన నెల్లూరు నగరంలో మన అనిల్ అన్న ఎప్పుడు మనకి అండగా ఉండేవాడు. ఈరోజు అనిల్ అన్న మన ఎంపీగా వెళ్తున్నారు నరసరావుపేటకి. మనం అందరం కూడా ఇన్ని రోజులు అనిల్ అన్న మన నెల్లూరు పట్టణంలో ప్రతి ఒక్క పేదవాడికి అండగా ఉన్నాడు. ప్రతి ఒక్కరితో కూడా అందరితో కూడా ఆప్యాయంగా ఉండి ఈరోజు పోవడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అయినా కానీ మనకి ఒక మంచి వ్యక్తి మళ్ళా నెల్లూరు నగరానికి మనతో అంతా కూడా కలిసిపోయే వ్యక్తి. ప్రతి ఒక్కరిని కూడా ఎవరైనా చిన్న పెద్ద అయినా కానీ ఎవరైనా ఖలీల్ భాయ్ అని చెప్పని పిలిచే వ్యక్తి ఈరోజు మన నెల్లూరు నగరానికి ఖలీల్ అహ్మద్ ఖాన్ని మన నెల్లూరు నగర శాసనసభ్యుగా రేపు పోటీ చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. మన అనిల్ అన్న వారి యొక్క చొరవతో ఈరోజు అనిల్ కుమార్ గారు మన నెల్లూరులో మళ్ళా మనం నగర శాసనసభ్యులుగా మనం గెలిపించుకునే బాధ్యత మంది. ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే రోజుల్లో మన జగనన్నకి అలాగే అనిల్ అన్న ఎక్కడున్నా కానీ అనిల్ అన్నకి నెల్లూరు నగరంలో ఖలీల్ అహ్మద్కి ప్రతి ఒక్కరం కూడా మనం అందరం కూడా తోడుండి రేపు ఖలీల్ అహ్మద్ని అత్యంత మెజార్టీగా మనం గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. 46వ డివిజన్లో సచివాలయం 1 మన దండువారి వీధి, సచివాలయం 2 మన కాపు వీధి, సచివాలయం 3 గున్నాను సంబంధించి ఈరోజు కనీసం దాదాపుగా 2000 మందికి మనం
ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు కంటి అద్దాలు కూడా 500 మందికి కంటి అద్దాలు కూడా పంచడం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.